మోడీ గారు ఏ కంట్రీలో ఉన్నారు? అరబ్ కంట్రీలో ఉన్నారు. ఇవన్నీ జరిగినప్పుడు నేనేదో మావన్ని పొగడాలి, ఓడైనా సరే తప్పే. అది నేనైతే నిజం కోపం వస్తుంది. కుటుంబాలు ఏడుస్తున్నాయి పోయి, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. హిందువులందరినీ ఇట్లా కాల్చారు, నిజంగానే హిందువులనే కాల్చారు. అక్కడ నాన్ ముస్లిమ్స్ అందరినీ కాల్చినారు. కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు. కొంతమంది పిల్లలకి వాళ్ళ నాన్న చనిపోయింది తెలియదు, వాళ్ళ అమ్మ పడిపోయింది తెలియదు. అది ఎట్లండి? అది ఎవరు తీర్చిదిద్దాలి? వేకప్ కాల్ ఫర్ హిందూస్ అంటే కేవలం హిందూస్కి మాత్రమే ఈ పెహల్గామా అనేది ఒక బాధకరమైన విషయమా? వేకప్ ఇండియా, నాట్ హిందూ. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టెర్రరిజానికి కులమతాలు లేవు భయ్య. పాకిస్తాన్ ఇంతతో కూడా అది దాని మీద అందరం కలిసి, భారతీయులు అందరు కలిసి ఉచ్చబొచ్చ కొట్టుకోపోతుంది. వాళ్ళకి తినడానికి గది లేదు, ఏం గది లేదు అనట, కానీ నీ అమ్మకి అని చేస్తారంట. ఈజ్ ఇట్ ఇండియా ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ అన్న? మీరు చూస్తలేరా? మోడీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది. కాశ్మీర్ కాదు, మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మా ఆయనకు అదే చెప్పి వెళ్ళానండి నేను. సేఫ్ గవర్నమెంట్ తో పోయినప్పుడు మరి సేఫ్ గా ఎందుకు రాలేకపోయినారండి? ఈ ముసుగుల గుద్దులాటలు ఆపేసి, ఈ డిస్కషన్లు ఆపి పాడేసి, మీరు బీజేపీ వ్యక్తిలా మాట్లాడకండి అన్న ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యూ. ప్రతి ఒక్కరు అంటారు హిందూ ముస్లిం సిక్ ఇసాయి, హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఏకరైనా అని అంటే వాళ్ళు ఏకరైనా కారేరైనా. విఐపీస్కి సెలబ్రిటీస్కి మాత్రమే Z+ కేటగిరీ డిపార్ట్మెంట్ పోలీసులు అన్న, మనలాంటి సామాన్యులకు ఉండదన్న. ట్యాక్సులు కట్టేది మనము, కామన్ పీపుల్కి ఎవరైనా సెక్యూరిటీ. కార్గిల్ అటాక్ అయింది, పుల్వామా అటాక్ ఉంది, పార్లమెంట్ మీద అటాక్ అయింది, కందధార్ అటాక్ అయింది, కాశ్మీర్ హిందూ ఎక్స్ట్రాజ్ అయింది. ఇన్ని అటాక్స్ అన్న చెప్పండి ఒక సెంట్రల్ గవర్నమెంట్గా బీజేపీ ఫామ్ అయిన తర్వాత. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా హిందువులారా మీకు మరగట్లేదా రక్తం, పోయి గన్లు ఇవ్వాలన్న, సబ్సిడీ మీద గన్లు ఇచ్చేసి చంపేద్దామా? భారతీయులారా మరగట్లేదా అని నేను అంటాను. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారేమో హిందువులారా మీకు నెత్తురు మరగట్లేదా అంటారు. అట్లా అంటే నన్ను భూమి మీద బతకనిస్తారా? కాల్చేయాలంట నేను. ఇవన్నీ సోది. ఇది ముస్లిమ్స్ ఓటైందే గెలుస్తాడా? శివాజీ మహారాజ్ ఎంబడి ముస్లిమ్స్ లేకుండేనా? మమ్మల్ని కాల్చింది అడిగినప్పుడు క్వశ్చన్ అడిగింది ముస్లిమ్సే, కానీ మేము ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్స్. కాశ్మీర్లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లిమ్స్, పోనీ రైడర్స్ ముస్లిమ్సే. I don't generalize all Muslims. They are telling, they are pleading us, please don't generalize us, మేమేం చేయలేదు, don't generalize us అంటున్నారు. డాగ్స్, పాకిస్తానీ డాగ్స్ వాంట్ టు బ్రేక్ us. వై? టు స్టాప్ డెవలప్మెంట్ అండ్ ఆల్. వాడు అనుకున్నది ఏంది ఇప్పుడు కావాలి? ఇప్పుడు దేశం అంతా గొడవలు కావాలి, చేసేసి వెళ్ళిపోయాడు వాడు. కానీ ప్రతి ముస్లిం కూడా రోడ్డు మీదకి వచ్చిండు. ఇప్పుడు అంటే యుద్ధం ఒకటేనా? ఇంకా ఇప్పుడు నాకు 34 ఏం లే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి శత్రు దేశం దాని అమ్మ కొట్టిపాడది ఇంత అయిపోతుంది. నమస్తే ఆశీష్ భాయ్. నమస్తే అన్న. నాకు తెలిసి ఆశీష్ గౌడ్ లాంటి ఒక కట్టర్ హిందూ నేను చూడలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ రిపీట్, ఆశీష్ గౌడ్ అన్నంత కట్టర్ హిందూ చూడలేదు. ఆశీష్ గౌడ్ సంవత్సరానికి 3 మాలలు వేస్తారు, అండ్ మినిమం 100 days దీక్షలో ఉంటారు. బట్ ఆశీష్ గౌడ్ దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇంత హిందూ అయినా, ఎంత దేవుళ్ళు నమ్మినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పునస్కారాలు చేసినా కానీ మనిషిలా చూస్తుంటాడు. మతం అనేది ఇంట్లోనే పెట్టుకుంటాడు, బయటకు వచ్చేసరికి సబ్కీ బాయ్ ఆశీష్ బాయ్ లా ఉంటాడు. సో ఐ లవ్ ద బ్యూటీ ఆఫ్ యువర్ నేచర్ అన్న. టు బి హానెస్ట్లీ నాకు నేను ప్రజెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ పహల్గామా జరిగిన ఇన్సిడెంట్ మీద నాకు కడుపు మంట మండి, ఎవరైతే రైట్ పర్సన్ అప్పుడు నా దృష్టిలో మనిషిలా చూసేది, మీ మతాన్ని మీరు రెస్పెక్ట్ ఇస్తుంటారు, వేరే మతాన్ని కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తుంటారు. ఒక పాలిటీషియన్ అనేవాడు కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా మనిషిలా చూడాలి. అది నాకు మీలో కనపడ్డది. బికాజ్ ఐఎమ్ సీయింగ్ యూ ఫ్రమ్ పాస్ట్. దాదాపు మిమ్మల్ని నేను 18 years నుంచి చూస్తున్నాను అన్న. నేను మార్నింగ్ ఒక స్టేటస్ చూసిన అన్న, నా మిత్రుడు ఒక స్టేటస్ పెట్టినాడు. ఆ స్టేటస్లో నాకు కనిపించింది ఏంటంటే అన్న, ఒక వేకప్ కాల్ ఫర్ హిందూస్. ఓకే, వేకప్ కాల్ ఫర్ హిందూస్ అని వచ్చింది అన్న. అంటే ఓన్లీ హిందూసే ఈ ఇష్యూ మీద రెస్పాండ్ కావాలా,
క్రిస్టియన్ రెస్పాండ్ కాకూడదా, లేకపోతే ముస్లిం రెస్పాండ్ కాకూడదా? అంటే కేవలం హిందూస్ కి మాత్రమే ఈ పెహల్గామా అనేది ఒక బాధకరమైన విషయమా? లేదు లేదు, అది తప్పది. ప్రతి భారతీయుడు రెస్పాండ్ కావాలా. జాగో భారత్, జాగో హిందూ కాదు. వేకప్ ఇండియా, నాట్ హిందూ. వేకప్ ఇండియా, జాగో భారత్, అది స్లోగన్ యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే పహల్గాన్లో జరిగిన దాడిలో క్రిస్టియన్స్ కూడా 2 చనిపోయినారు. మన ముస్లిం ఒక ఆదిల్ అనే పర్సన్ కూడా వెపన్కి అడ్డం పోయి వాళ్ళని ఎందుకు కాలుస్తున్నావు అన్నందుకు అక్కడ పొట్టకూటి కోసం ఈ టూరిస్టులకు వాళ్ళకి వీళ్ళకి చేసి ఏదో పని చేసే అక్కడ ఉంటారు కదండి లోకలైట్స్, తనను కూడా కాల్ చేసినారు. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టెర్రరిజానికి కుల మతాలు లేవు భయ్యా, అది గుర్తుపెట్టుకోండి. మన వేరు కూడా ఏంది మీరు ఇంతమందిని చూస్తున్నారు, ఢిల్లీలో చూస్తున్నారు, అంతటా చూస్తున్నారు. అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ ఈ అటాక్ ఏదైతే జరిగిందో అభం శుభం తెలియని అమాయకులని ఏ విధంగా అయితే టెర్రరిస్టులు చంపినరో అందరూ అన్ని కుల మతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు అజిటేషన్ చేస్తున్నారు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు, హిందువులే అనుకోండి, ముస్లిమ్స్ అనుకోండి, క్రిస్టియన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, తెలియని వాళ్ళు ఏమవుతుందంటే ఈ టెర్రరిస్టులు అటాక్స్ దేనికోసం చేశారండి? ఒక లేడీ చెప్తున్నది, మీరు విన్నారు, అందులో హిందువులందరినీ ఇట్లా కాల్చారు. నిజంగానే హిందువులనే కాల్చారు, అక్కడ నాన్ ముస్లిమ్స్ అందరినీ కాల్చినారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది దాంట్లో అసలు తెలుసుకోవాలి ఫస్ట్ మనం. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? ఇక్కడ దేశంలో, భారతదేశంలో హిందూ ముస్లిమ్స్కు ఒక ఫైట్ క్రియేట్ చేయాలా, ఒక హేట్, ఒక అదేమంటారు ఇట్లా ఇంకో రిలీజియన్ మీద ద్వేషం పెంచాలా. ఈ ద్వేషం పెంచితే ఏమవుతుంది? అంతటా భారతదేశంలో గొడవలు కానీ ఇవన్నీ ఫైట్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవి. దానికి తగ్గట్టు మన వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. అట్లా కావద్దని నేను అంటున్నా. మనమేం కావాలి? భారతదేశం అనేది ఒకటి కావాలి. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఒకటయ్యి ఇంతంత తుకుడండి. అది ఏది? పాకిస్తాన్ గింత తుకుడా. అది దాని మీద అందరం కలిసి, భారతీయులు అందరు కలిసి ఉచ్చబోస్తే కొట్టుకపోతుంది. అది వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ట్రాప్ లో మనం పడద్దు. బట్ ఇక్కడికి వచ్చేసరి కేవలం హిందువుల మీద దాడి చేసినారు, హిందూ మీద దాడి చేద్దాం అనుకున్నారండి. వాళ్ళు చేసింది వాస్తవమే. బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి బయటకు వచ్చిన ఇష్యూ. దానిలో ఈవెన్ నేను కూడా ట్రాప్ పడిపోయినా బ్రదర్, నేను కూడా ట్రాప్ లో పడిపోయినాను. ఆ ట్రాప్ లో నేను కూడా చనిపోయినారు, ముస్లిం చనిపోయినాడు, హిందూస్ చనిపోయినారు. ఇది అందరికి తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. జరిగిన దాడి ఇండియన్స్ మీద దాడియా, హిందూస్ మీద దాడియా? ఇండియన్స్, భారతీయుల మీద దాడి. మరి హిందూస్ మీద దాడి అనేది ఎట్లా క్రియేట్ అవుతుంది? వాళ్ళకి వాళ్ళ ట్రాప్, అది టెర్రరిస్ట్ చేసే ట్రాపే అది. మరి మన సోషల్ మీడియా ఎట్లా సర్క్యులేట్ అవుతుంది? కొంతమంది తెలియని వాళ్ళండి. ఎగ్జాక్ట్లీ, కొంతమందికి తెలియని వాళ్ళది. బ్రదర్, ఇండియన్స్ మీద దాడి, ఇది హిందూస్ మీద కాదు, ఇండియన్స్ మీద దాడి. దాంట్లో 2 క్రైస్తవులు, దాంట్లో వాంటెడ్లీ వాళ్ళు ఏం క్రియేట్ చేయాలని చూసారు? భారతదేశంలో అలర్జీ సృష్టించాలంటే ఏం చేయాలా చెప్పండి మీరు? పాకిస్తాన్కి ఏం కావాలండి? ఇండియాలో గొడవలు కావాలి, డెవలప్మెంట్ ఆగిపోవాలా. మోడీ గారు ఏ కంట్రీలో ఉన్నారు? అరబ్ కంట్రీలో ఉన్నారు. ఇవన్నీ జరిగిన ఓకే, వాళ్ళకి అది జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైనా ప్రతి దేశం, ప్రపంచ దేశాలతో భారతదేశం వేరే లెవెల్ పోయింది. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి మన దేశానికి ఒక మర్యాద, మన దేశ పౌరులకి కానీ మన ఇండియన్ సిటిజన్స్ రెస్పెక్ట్ పెరిగిపోయింది వరల్డ్ అంతా. వాళ్ళకైతే తినడానికి గతి లేదు ఇప్పుడు పాకిస్తాన్కు. వాళ్ళకి తినడానికి గది లేదు, ఏం గది లేదు అంట, కానీ నీ అమ్మకి అని చేస్తారంట. ఓకే, ఈజ్ ఇట్ ఇండియా ఇస్ సేఫెస్ట్ ప్లేస్ అన్న? సేఫెస్ట్ ప్లేస్. ఎస్. ఏ విధంగా చెప్తారన్నా? ఏ విధంగా అంటే మీరు చూస్తలేరా? నాకైతే ఇండియా ఇస్ నాట్ సేఫెస్ట్ ప్లేస్. 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు అక్కడక్కడ చిన్నగా జరగడం సహజం. ఏది 24 ఉండే ఇంట్లోనే ఎన్నో జరుగుతుంటదండి, ఏదో అవుతుంటది. కుటుంబం ఇది భారతదేశం అనేది. ఒక మాట, అక్కడ చనిపోయిన ఒక భర్తకు సంబంధించిన భార్య చూసినా అండి, వినండి లేడీ దగ్గర చూసినా. అవునండి, మోడీ సేఫ్, మోడీ గవర్నమెంట్ వచ్చింది, సేఫ్ గవర్నమెంట్ కాబట్టి అని అక్కడికి వెళ్ళినాము అని చెప్పేసాను. అది సేఫ్ గవర్నమెంట్ తో పోయినప్పుడు మరి సేఫ్ గా ఎందుకు రాలేకపోయినారండి?
సేఫ్ గా ఎందుకు రాకపోయా, వాళ్ళు చేసిన దానికండి. మరి ఎందుకు Terrorist వాళ్ళు. బ్రదర్ నేను ఒక మాట చెప్తాను, వాళ్ళకి మీరు కావాల్సిందే. కేబీఆర్ కార్ వాకింగ్ వెళ్తారు కదా, అవును వెళ్తానండి. కేబీఆర్ కార్ మా వాకింగ్ వెళ్తారు. వెళ్తాను. మీరు ఒక రౌండ్ 2 రౌండ్లు వేసే కాడ అక్కడ 2 ఇంటర్సెప్టర్ స్కార్పియో కార్స్ ఉంటాయి రైట్, అవును విత్ లోడెడ్ AK-47 అవును రైట్, ఉంటాయి ఉంటాయి ఎప్పటికి ఉంటుంది అది. అవును ఆఖరికి ఇందిరా పార్క్ కార్ కూడా ఉంటాయి విత్ లోడెడ్ AK-47 గన్స్ ఉంటాయి. అవును. కాశ్మీర్ విచ్ అది ఇప్పుడు పహల్గామా విచ్ ఇస్ నియర్ టు పాకిస్తాన్, అది బార్డర్, అక్కడ ఎందుకు సెక్యూరిటీ లేకపోవడం? ఉండే అండి, అక్కడ కూడా ఉండే, కానీ వాళ్ళు కొంచెం సెక్యూరిటీ బ్రీచ్ ఏమైందో Hmm. వాళ్ళు అంటే వాళ్ళు కూడా నేను నార్మల్ ఆశీష్ భాయ్ యువర్ స్పీక్ లైక్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అన్న, ఎస్ ఐఎమ్ ఎన్ ఇండియన్. జస్ట్ డోంట్ బి లైక్ నేను ఆశీష్ భాయ్ is not ఈ రోజు BJP. నేను నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చానండి. మీరు బీజేపీ వ్యక్తిలా మాట్లాడకండి ప్లీజ్, ఐ రెస్పెక్ట్ యూ. భయ్యా ఇది జరిగినాక నేను ఒక ఇండియన్ లాగా, నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా మాట్లాడుతున్నా, రియాక్ట్ అవుతున్నానండి. నేను కోరుకున్నది ఏంటంటే నేను ప్రెస్కి కూడా ఇచ్చాను, ఏమని ఇచ్చినా ఇక ఈ సర్జికల్ స్ట్రైక్స్ అవన్నీ వద్దండి, మోడీ గారు వార్ డిక్లేర్ చేయాలంటున్నాను. నేను యాజ్ అ పార్టీయో బీజేపీ పార్టీయో ఇంకేదో పార్టీ లాగా నేను మాట్లాడట్లే. ఒక యంగ్స్టర్ లాగా, ఇండియన్ యంగ్స్టర్ లాగా కోరుకునేది ఏంటంటే ఈ ముసుగుల గుద్దులాటలు ఆపేసి, ఈ డిస్కషన్ పాడేసి, మన నా కడుపు మంట ఏం చెప్తుందంటే నార్మల్ నాలాంటి యంగ్స్టర్స్ కోరుకునేది ఏంటంటే ఒక యుద్ధం ప్రకటించి పాడేయాలి. ప్రతి ఒక్కరు అంటారు హిందూ ముస్లిం సిక్ ఇసాయి, హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఏకరేనా అని అంటే వాళ్ళు ఏకరైనా కారేరే ఏడుండనిస్తుండ కొడుకులు. రంజాన్ కానీ క్రిస్మస్ కానీ అయితే కలుపుకొనే చేసుకున్నాం కదా పండుగలు. వాళ్ళు ఇట్లనే వస్తారు, మళ్ళీ ఏదో పుల్ల పెట్టేస్తారు ఆ పాకిస్తాన్ కొడుకులకు. వాళ్ళకు జీర్ణించుకోలేకపోతుంటారు, పంచాయతీ పెడతారు, ఇక్కడ అన్నదమ్ములకు పంచాయతీ పెట్టినట్టు పెట్టేస్తారు, ఊకుంటారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు కూడా ఇగో మన ఇంటర్వ్యూ ద్వారా కూడా ఒకటే కోరుకుంటున్నా భయ్యా, నార్మల్గా నాలాంటి యంగ్స్టర్ కూడా కోరుకునేది ఒకటే ఏంటంటే పాకిస్తాన్ అనే దాంతో యుద్ధం ప్రకటించేసి కింద తుకడా ఉన్నది, అది దాన్ని కథం పట్టించి అఖండ భారతంలో ఎట్లా అది ఉండే, అది ఎప్పుడు పుట్టిందే పాకిస్తాన్, మొన్ననే పుట్టింది, అది కలుపుకుంటే అయిపోతుంది. డెఫినెట్లీ అన్న. ఇంకొకటి అన్న, ఇక్కడ వరకు ఆ గన్స్ కూడా పట్టుకుని అంటే ఏమి పట్టుకుని ఎలా వచ్చారు? గన్స్ పట్టుకుని ఎట్లా వచ్చినారు? కొద్దిగా అక్కడ ఎందుకు సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే బాగా ఉన్నాయి. ఎవడో మూర్ఖుడు ఉంటాడు సపోర్ట్ చేసినాడు అన్న. అక్కడ ఉన్న అన్న ఇప్పుడు మాట చెప్తానన్నా, ఆ స్పాట్ లోకి ఇప్పుడు కంగనా రనౌత్ కి వెళ్తేనే ఆమె Z+ కేటగిరీస్, విఐపీస్ కి సెలబ్రిటీస్ కి మాత్రమే Z+ కేటగిరీ డిపార్ట్మెంట్ పోలీసులు అన్న, మనలాంటి సామాన్యులకు ఉండదన్న. ట్యాక్సులు కట్టేది మనము, మీరు కడతారు నేను కడతాము. మన ట్యాక్సులు తీసుకొని, మన జిఎస్టీలు మన సిజిఎస్టీలు తీసుకొని సెక్యూరిటీ మాత్రము షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, బిగ్ సెలబ్రిటీస్. మన కామన్ పీపుల్ కి ఎవరైనా సెక్యూరిటీ ఉంటదన్న. కాకపోతే ఒప్పుకోండి, నేను ఒకటే చెప్తున్నాను, 140 కోట్ల దేశం ఇది, 140 crores ఒక్క దేశం ఇది. ఇవి జరుగుతుంటాయి, కాకపోతే ఇదైతే మరి అతి దారుణంగా అమాయకుల మీద జరిగింది. అందరం కాదన్నా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మీద థ్రెటన్ కాల్ వస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత సెక్యూరిటీ ఇచ్చింది తనకి, మీరు కరెక్ట్ కాదన్నా. కాకపోతే ఓడో ఒకటి ఇంటి దొంగ కూడా ఉంటాడు అక్కడ అంటున్నాడా, లోకలైట్ ఓడో ఒకటి ఉంటాడు కదా. కామన్ పీపుల్ కి సెక్యూరిటీ ఉండదా అన్న? నేను అది అడుగుతున్నాను. ఉన్నది ఎందుకు లేదు, అక్కడ కూడా బ్రీచ్ అయింది. ఒక మాట చెప్పన్నా, ఒక మాట చెప్పండి, అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ అయితే ఉందా లేదన్నా? ఇప్పుడు వాళ్ళైతే అక్కడ ఉన్న వాళ్ళు మేమే గొప్ప అని నేను మాట్లాడాను. మీరు గొప్ప. మన దేశము ప్రధానమంత్రి మోడీ గారు అయినప్పటి నుంచి చాలా సేఫ్గా ఉంది. నేను చెప్తాను, జనాలందరూ సేఫ్గా ఉన్నారు. ఒక హిందూ ముస్లిం గొడవలు లేకుండా అందరు కలుపుకొని అన్ని పండుగలు సంతోషంగా గడుపుకోరు. మొన్న జరిగింది ఏదైతుందో, అమాయకులను చేసిందో అదైతే చాలా దారుణం. నేను చెప్తున్నాను, మీరు వినండి. అరే ట్రంప్ను కాల్చిర్రే ముందడు పోయి, ఎలక్షన్ టైంలో కాల్చిర్రా లేదా? యుఎస్లో జరిగిందా లేదా? వాళ్ళ జనాభా మీద మన జనాభా ఎంత? 140 కోట్లు పోయా. మీరు మాత్రం నేనేమంటున్నానంటే ఒప్పుకోను ఏందన్నా, నువ్వైనా నేనైనా ఏడుంటున్నాం, అందరం బాధపడాలా? ఇప్పుడు తను చెప్పిన మాట కదా, మేము ట్యాక్సులు కట్టుకుంటే మేము చెప్తుంటే మాకు మినిమం సెక్యూరిటీ లేదు, అక్కడ మినిమం ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన థింగ్స్ లేవు, అక్కడ మా ట్యాక్సులు కట్టుకొని వాళ్ళకి సెలబ్రిటీస్ కి వాళ్ళు సెక్యూరిటీ ఇస్తుంటారు. కానీ మా లాంటి పరిస్థితి ఏంది మన బార్డర్ టు ద పాకిస్తాన్ అన్న. ఇప్పుడు ఇండియా ఇస్ హౌ ఇట్స్ సేఫెస్ట్ ప్లేస్ అన్న చెప్పండి. ఓన్లీ సేఫ్ ఫర్ షారూక్ ఖాన్, సెలబ్రేటింగ్ ఆల్ ఫెస్టివల్స్, రంజాన్, క్రిస్మస్ అండ్ ఆల్. నలుగురు 5 ఉన్న ఒక కుటుంబంలోనే తప్పులు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేనేమన్నా 140 కోట్ల కుటుంబం మీద ఈ దేశం అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఇది చాలా ఇది జరిగింది ఏదైతే ఉన్నదో
దాని మీద నాకు మనము మాట్లాడలేని స్థితి ఇప్పుడు. అంత కడుపు మంటతో ప్రతి ఒక్కరు భారతీయుడు కానీ ఒక్కటి మీరు ఒప్పుకోండి, రోడ్ల మీదకి వచ్చారు, అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు వచ్చినాయి, మతాలు వచ్చినాయి, అందరు వచ్చి రోడ్డు మీదకి ఎందుకు వచ్చినారు? దేని గురించి ఫైట్ మన భారతదేశం మీద అటాక్ అయిందని. కానీ ఇట్లనే ఇప్పుడు జరిగిపోయింది, ప్రాణాలు పోయినాయి, ఆ కుటుంబాలు ఎంత బాధలు ఉన్నాయి అందరికి తెలిసిన విషయం. బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కదా అన్న ఎన్ని ఇష్యూస్ అయినా. పహల్గామ్ ఇష్యూ ఒకటే కాదు కదన్న. ఇప్పుడు మీకు చదువుకుండా పోతే ఎన్ని అయినాయి మీకు చెప్పంటారా అన్న. నేను అంటే మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఎన్ని అటాక్స్ ఉన్నాయి అంటే అన్న యూఆర్ఐ అటాక్స్ అయినాయి, కార్గిల్ అటాక్ అయింది, పుల్వామా అటాక్ ఉంది, పంతాక్ అటాక్ అయింది, పార్లమెంట్ మీద అటాక్ అయింది, కందధార్ అటాక్ అయింది, కాశ్మీర్ హిందూ ఎక్స్డస్ అయింది. ఇన్ని అటాక్స్ అన్న చెప్పండి ఒక సెంట్రల్ గవర్నమెంట్ గా బీజేపీ ఫామ్ అయిన తర్వాత. ఇప్పుడు అందుకే అంటున్నాం అన్న, ప్రతిసారి ఏ అటాక్ జరిగినా ధీటుగా జవాబిచ్చినాం, అన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేసి తొక్కిపాడేసినాం ఆ దేశాన్ని. అలాగ బర్దాష్ అయితే లేదు. టు బి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి తినడానికి తిండి లేదు ఆ పాకిస్తాన్. ఊకి ఎన్నిసార్లు ఇవే చిన్న స్ట్రైక్లు, సర్జికల్ స్ట్రైక్లు ఎందుకు? ఇంకా అనామకులు, అమాయకులు, ఏమి తెలియని అభంశుభం తెలియని వాళ్ళని చంపిన మూర్ఖులని ఇంకా వదలొద్దు అని ప్రతి యంగ్స్టర్ నీలాగా నాలాగా పార్టీలకు అతీతంగా అందరూ కోరుకుంటారు. కాంగ్రెసే కానీ ఈ భారతదేశంలో ఉన్నట్టు అందరూ ఏమంటారు ఇప్పుడు? అందరూ యుద్ధం ప్రకటించాలా, వాళ్ళ సంగతి ఏందో ఆర్యాపార చూసుకోవాలి, ఉంటాం పోతాం, ఎన్ని రోజులు డిస్కషన్ చేస్తాము, ఎట్లయితే పుటిన్ చేసినాడో అట్లే చేయాలా అన్నట్టు అందరు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంది? ఇప్పుడు ఏమంటారు? ఎవరినైనా కదిలి ఈ దేశాన్ని కదం పట్టించేసేయాలి ఈసారి అన్నట్టు అంటున్నారు. ఏ పాకిస్తాన్ని అంటే యుద్ధం ఒక్కటేనా? ఇంకా మరి దాన్ని తొక్కాలంటున్నాం భయ్, ఇంకేమంటారు? ప్రతి ఒక్కడు కోరుకునేది దాన్ని కథం పట్టించేసి అయిపోతుంది కదా. గింత ఉన్నది పోయి అది మన దేశం ముందట. దాన్ని ఊగే ఇప్పుడు నాకు 34 ఏం లే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి శత్రు దేశం దాని అమ్మ కొట్టిపాడది ఇంత అయిపోతుంది అని నా ఆలోచన. కథమే పట్టియాలంటాను నేను. ఊకే ఎన్ని రోజులు చెప్తారు అట్లా? ఏ పార్టీ అని అంటలేను నేను. ఎవరే మన దేశం ఇంత జరిగేదాకా ఇంకేం చూస్తూ ఉంటాం అంటున్నా. ఇప్పుడు రేపు నాకు పిల్లలు ఉన్నారు, సేఫ్గా ఉండాలంటే శత్రు దేశం ఉంది అని ఎందుకు? ఇంకా ఉంటుంటాం పోతాం పై ప్రకటించాలి, కథం పట్టియాలి. భారత్లో అఖండ భారత్లో పార్టీ కదా పాకిస్తాన్. ఆ దేశం వాళ్ళు కూడా కోరుకుంటారు కదా భారత్లో కలుసుకుంటామని. బలోచిస్తాన్ వీళ్ళంతా వాళ్ళకు కూడా ఇష్టమే లేదు పాకిస్తాన్ ఉండాలని. వాళ్ళకు మూడింది ఇంకా అనిపిస్తుంది నాకు. నిన్న మోడీజీ క్యాబోలా మిట్టిమే మిలాదేతో అన్నాడు. ఉన్నది వాళ్ళకు ముందుంది ముసళ్ళ పండుగ భయ్. ఈరోజు ఈడను హైదరాబాద్లో గీరంలో కూర్చొని మాట్లాడేటట్టు ఉండదు కదా బార్డర్లల్లో. ఏదైనా నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు. ఆ చచ్చిపోయిన దగ్గర నువ్వే నేనే ఉంటే ఏంది పరిస్థితి మనది? అదే అడుగుతున్నా, చెప్తున్నా నేను నీకు. మనం ఈరోజు కూర్చొని ఇప్పుడు ఏదో అంచనాలు వేస్తున్నాము, మన స్థాయి అది కాదు. నేను చెప్తున్నా, ఏమనుకోవద్దు, తప్పులేదు నేను మాట్లాడిన ఆడ పరిస్థితి ఏందో, వాడు ఎట్లొచ్చిండో వాళ్ళేమి ఎన్ఐఏ ఖాళీ నువ్వు ఫోన్లో మాట్లాడితే ఎత్తుకపోతుంది. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే దేశానికి ఏదన్నా జరిగేది ఉన్నా, ఏమైనా మాట్లాడేది ఉన్నా, ఇంటెలిజెన్స్ చాలా ఉన్నది మన దగ్గర. ఎన్ని ఇట్లాంటి జరిగేటి ఎన్ని ఆపిర్రు అది చెప్తలేవు. మరి నువ్వు నెగిటివే చెప్తున్నావు. ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు ఆపిర్రు, ఎన్ని కుట్రలు, ఎంతమందిని ఎత్తుకపోయారు బిఫోరే కదా. అనర్థాలు జరగక ముందు ఎత్తుకపోయిందా లేదా? అది పొగడాలన్నా, మనం పొగుడుకోవాలి. ఎప్పుడైనా నీ పెయ్యే నువ్వు చూసుకుంటున్నావు అన్న, నా పెయ్యి అయినా నీ పెయ్యి అయినా, చేతులు కాళ్ళు మంచిగా ఉన్నాయని చూసుకుంటాం. కిడ్నీ ఖరాబ్ అయిందని బాధ. ఎవ్రీ 2 years కోసారి, ఎవ్రీ 3 years కి అట్లా సెన్సేషన్ అటాక్స్ వచ్చినప్పుడు క్యాండిల్ పెట్టుకొని పోయి జై డౌన్ డౌన్ పాకిస్తాన్ మీ పార్లమెంట్ సభ్యులు అన్నట్టు పాకిస్తాన్ డౌన్ డౌన్ అనకపోతే ఏమంటారు పోయి? ఎప్పుడు డౌన్ డౌన్ నువ్వుకోలేదే సెంట్రల్. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎందుకు చేసింది? తొక్కు చేసి పాడేసింది ఒక్కొక్క. అయినా కూడా అటాక్ చేస్తుంది రిటర్న్ మళ్ళా. అరే కుక్కతో కంకర అని అదే అంటున్నా కదా. నీతో ఆర్గ్యుమెంట్ చేస్తలేనన్నా, నేను కోరుకున్నారు కూడా మీరు కూడా కోరుకునే యుద్ధమే. యుద్ధం ఎప్పటికీ పరిష్కారం. ఎందుకంటే అన్న చనిపోయే సామాన్యులు, చనిపోయేది ఆర్మీ పీపుల్. దీనికి పులి స్టాప్ లేదా? నేను సామాన్యున్నే. నేనేమంటున్నా, ఇప్పుడు బాధ అయింది. అరే ఇంట్లో భార్య పిల్లలు, వాళ్ళు పిల్లల ముందట చనిపోయింది, కడుపు మండుతుంది, పోయి ఏదో ఫైట్ చేయాలన్న అది ఉన్నది. ప్రధానికి ఉంటది కదా అన్న. సరే, మీరు మాట్లాడింది కరెక్ట్ అన్న. ఇక్కడ మొన్న జరిగిన అటాక్స్ కేవలం హిందూసా, ఇండియన్సా? భారతీయులు, ఇండియన్స్. ఓకే,
నేను ముందే చెప్పిన కదా ఇప్పుడు నేను. మన దగ్గర ఎందుకు యూనిటీ లేదన్న ఇప్పుడు ఎందుకు లేదు unity? ఉదాహరణకి ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన ఆశీష్ గౌడ్, ఎస్ నేను మళ్ళీ ఓపెన్ చెప్తున్నా, మీరు కట్ చేయొద్దు అనొద్దు, మీరు నేనేం cut కేవలం చేశాను? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నార్మల్ గా చెప్పేది ఏంటంటే ఇది పార్టీకో దీనికో సంబంధించిన దానిలాగా మీరు ఏమన్నారు, మాట్లాడుకుంటున్నాను నేను. మన మధ్య మనం పుల్ల పెట్టాలని ఆలోచిస్తూ ఎస్ మీరు పెడుతున్నారు, వాడు అదే చేస్తున్నాడు. అదే ట్రాప్ లో కొంతమంది పడుతున్నారు, వేకప్ హిందూస్. దానికి ఈవెన్ తో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా హిందువులారా మీకు మరగట్లేదా రక్తం అంటే పోయి గన్లు ఇవ్వాలన్న, సబ్సిడీ మీద గన్లు ఇచ్చేసి చంపేద్దామన్న. దిస్ ఇస్ వాట్ సొల్యూషన్ అన్న. నేను ఒకటే చెప్తాను, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అన్న. భయ్యా నేను ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పిర్రా ఇంకోరు చెప్పిర్రా, నేను వేరేల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒకటే చెప్పేది, జాగో భారత్, భారతీయులారా మరగట్లేదా అని నేను అంట, అది అని అంట. ఆయన ఇష్టం ఉన్నది ఆయన అన్నాడు, ఎట్లా అన్న మళ్ళా? అరే ఆయన ఇష్టం భయ్, ఆయన అన్నాడు నువ్వు, నేను అనేది ఇట్లా అంట. ఆ ట్రాప్ లో వాడొద్దు, హిందువులే కాదు భయ్. సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారేమో హిందువులారా మీకు నెత్తురు మరగట్లేదా అంటారు. ఆశీష్ గౌడ్ ఒక కామన్ ఓటరు, ఒక ఎక్స్ఎమ్మెల్యే కొడుకు మాత్రం భారతీయులారా మీ నెత్తురు మరగట్లేదని మీరు అవును, నేను అట్లా మీ అంటా మాటకి ఆయన మాటకి ఎంత సెన్స్ ఉందన్న? అదే అంటే నేను అనేది సరిపోయి ఏంటంటే హిందువులా? వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడొద్దంట అన్నాను నేను. ఎవరు ట్రాప్ లో? టెర్రరిస్ట్ ట్రాప్. ఉన్నత స్థానంలో ఉన్నారు. భయ్యా ఫండింగ్ అంతా సోషల్ మీడియా ఫండింగ్ కూడా వాళ్ళేనే. నీకు ఈ చీలిక తెచ్చేది ఏంది, డివైడ్ తెచ్చేది ఏంది? ఏ కూడా ఫండ్ ఏం చేస్తుంది? ఆ చైనా ఒకటి చేస్తున్నాడు పాకిస్తాన్కి అండ్ సోషల్ మీడియాకు. యాప్లలో వాటిలలో హిందూ ముస్లిం హిందువులకు అగేనెస్ట్ రీల్స్, వాళ్ళకు ముస్లింలకు అగేనెస్ట్, హిందువులకు క్రిస్టియానిటీకి అదొకటి తీస్తారు. ఇవన్నీ ఎస్ అన్నా, నేను ఇది ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ ఇష్యూ, బట్ నేను చెప్తున్నా, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్ బీజేపీ పార్టీస్ బై ఆల్ పార్టీస్ నేను స్పీకింగ్ అబౌట్ బీజేపీకి సంబంధించిన ఆశీష్ గౌడ్ ఫ్యామిలీ, ఆశీష్ గౌడ్ నేను మాత్రం చెప్తున్నా, దే ఆర్ ఫ్యూ పీపుల్ ద లైక్ లివింగ్ లెజెండ్స్ అనుకోవచ్చు. అన్ని కులాలని అన్ని మతాలని ఈక్వల్ గా చూసే వ్యక్తులలో నాకు ఆశీష్ గౌడ్ ఉన్నాడు. ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ ఏమో మీకు క్రైస్తవ బైబుల్ పార్టీ కావాలా, భగవద్గీత కావాలంటారు. మీ పార్టీకి సంబంధించిన గోషామాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారేమో ముస్లిం నీడగల వాడితే వాళ్ళు తొక్కేయాలి, వాళ్ళని చంపేయాలి వాళ్ళంటారు. ఇంకెక్కడుంటుంది యూనిటీ బై సాబ్? మీలాంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడతారు అన్నాడే ఆయన? ఇప్పుడు వాళ్ళందరిని అంటారా? బండి సంజయ్ గారు హోదాలో పోయి తిరుపతిలో పోయి మాట్లాడతారా? వాళ్ళు ఏమన్నారు అన్న, కన్వర్జెన్స్ ఎవరు చేసినా తప్పే అంటారు. అది కన్వర్జేషన్ గురించి అండ్ ఇంకోటి ఒక మాట క్రైస్తవులను అన్నారు అన్న, ముస్లింలను కూడా అన్నారు. మరి మీ పార్టీ సంబంధించిన ఎందుకంటారు? మా పార్టీ వాళ్ళే అన్నారు అంటున్నా. వాళ్ళు అనేది ఏంది భయ్యా? అక్బరుద్దీన్ లాంటి ఆయన అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను నీకు, అక్బరుద్దీన్ లాంటి ఆయన అంటారు ఆయన చెప్పే స్టేట్మెంట్స్ కు. కానీ కన్వర్జన్ చేసే వాళ్ళని అంటారు తప్ప. ఇప్పుడు అన్న మీరు అన్న ఒకటి అర్థం చేసుకోండి, బండి సంజయ్ గారి పార్లమెంట్ లో ముస్లింస్ ఓటైందే గెలుస్తాడా? ఆ మాట ఆయనకు చెప్పండి మీరు. అందరూ చేస్తారు. కాకపోతే ఆయన చెప్పింది ఏంది, ఎవరైతే బైబుల్ పార్టీ కావాలా భగవద్గీత కావాలని సాక్షాత్తు మొన్న 2021 ఎలక్షన్ లో బై ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ లో చెప్పిన వ్యక్తి. సరేలే అన్న, ఇప్పుడు బండి సంజయ్ క్లోజ్ అని కాదు నేను మాట్లాడేది. మీలాంటి నేను చెప్తాను అన్న, ఇప్పుడు బైబుల్ అన్నా కానీ భగవద్గీత అన్నా ఖురాన్ అన్నాను మర్యాద ఉంటుంది. మనం అది పోయి తీసుకుపోయి ఓట్లు కూడా అడగొద్దు కదా, రిలీజియన్ పెట్టి అడగొద్దు కదా. ఆ విధంగా ఆయన అన్నాడే ఓటేస్తారు అట్లా లేదన్న. సరేలే అంటే అక్కడ తిరిగి గట్టిగా మాట్లాడితే నువ్వే ఆయన అడుగు, ఆయన అడుగు. లేదు భయ్యా, ఎవరైనా మీలాంటి వ్యక్తులు కావాలి అంటున్నా. బీజేపీ పార్టీలో మీలాంటి వ్యక్తులు కావాలి అన్న. వీడే కులం అన్న, నేనేం కులం అన్న, నేనేం మతం వాడే మతం ఎట్లేదా? నేను మాట్లాడుతున్నా, నీకున్న ఎర్ర రక్తమే నాకున్నది ఎర్ర అంతే కదా. లేదన్న, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఈ టైము ఇవన్నీ మాట్లాడే సమయం కాదు కాబట్టి మీరు మనం ప్రశ్నించేటప్పుడు మీరు ఒకరిని ఇట్లా మీరు ఇట్లా ఒకరు ప్రశ్నించినప్పుడు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఇట్లున్నారన్న. ఈ రోజు యాజ్ ఎ పార్టీ మెంబర్ గా గానీ ఒక పార్టీలు ఉన్నా అని కానీ ఇది ఇంటర్వ్యూ దానికోసం మాట్లాడదలుచుకోలేను. నాకు ఆ మూడే లేదు భయ్యా. ఓకే, ఎందుకు లేదంటే నీకు తెలుసు అది అంత పెద్దగా అంత దేశం మండుతున్నది. ఇది ఈ సమయంలో మనం ఇవన్నీ సోది ఇది అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ఇంట్లో ఎంత బాధ ఉంటుంది. ఒక ప్రపంచ వ్యాప్తంగా భారత్ వైపు చూస్తుంది ఈరోజు. మనకు ఎంత సిగ్గుచేటు లాంటిది ఇప్పుడు పరిస్థితి. ఒక టూరిస్టులను పోయి కాల్ చేసిరంటే అప్పుడు బాంబేది అట్లే అయింది. మీ కాన్సెన్స్కి సంబంధించిన ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే చాలా మంది క్యాండిల్ లైట్స్ ఇవి చేస్తారు అన్న.
అది ఎంతవరకు అసలు క్యాండిల్ లైట్ వాక్ ఎందుకు చేయాలి, ఎందుకు స్లోగన్ చేయాలన్నా దాని స్పెషాలిటీ ఏంది మీరు చెప్పండి. ఎందుకు చేస్తున్నాం మనము, ఎవరు చనిపోయిన అమరవీరుల కోసం సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు మన అది చేస్తూ చనిపోయిన కుటుంబాలకు మనం ఓదార్చిన. అన్న ఈ ఫోటో నాకు ఒకటి వచ్చింది, మీ కాన్ఫరెన్స్ సంబంధించిన వ్యక్తులు చూపాను, మీ కాన్ఫరెన్స్ సంబంధించిన వ్యక్తులు బ్యానర్ చెప్పిన అదేంది వాళ్ళ అవు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళే, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళైతే అవును మా కాన్స్టిట్యున్సీ. నవ్వుకుంటా అది ఈ సంఘీభావం తెలపడం ఎందుకు అన్నది. కొంతమంది ఇట్లా చెప్పినా కదా, కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ ఓన్లీ పోజుల కోసము స్ట్రెస్ కోసము యాక్టింగ్ చేసే కొంతమంది ఉంటారు భయ్య. ఏం చేస్తాం ఇప్పుడు, నేను అందుకే అంటున్నాను అన్న, నేనేదో మావన్ని పొగడాలి లేకపోతే ఇంకో నానాలని లేదు నాకు. ఎవడైనా సరే తప్పే అది. అది ఇష్యూ ఏంది, బాధ మన చేసే కార్యక్రమం ఏంది, వాడిని ఫోటో పోజ్ అయింది, అది చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది నాకైతే. నేనైతే నిజం కోపం వస్తుంది. ఎవడు చేస్తాడు అట్లా, బుద్ధున్నోడు చేస్తాడు, నువ్వు చేస్తావా? బుద్ధున్నోడు ఆడ కుటుంబాలు ఏడుస్తున్నాయి పోయి, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే. ఎంత 28 కుటుంబాలు అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబం ఎంత షాక్ అయిపోయింది, ఎన్ని చేంజెస్ అవుతాయి వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లలు ఏమవుతారు, అటెండ్ అవుతాడా వాడు అయ్యనో అక్కనో ఆడుంటే. మళ్ళీ వాడేమి బీజేపీ ఎవడో ఉన్నట్టుండ. మీ పార్టీ మా పార్టీ అని అన్నకిగా ఇది మా పార్టీయో లేకపోతే ఇంకేదో ఇంటర్వ్యూ కాదు, అదే భారతీయుని ఒక ఇండియన్ ఒక యంగ్స్టర్ని చేస్తున్నట్టు చేయిపోయా. ఎస్, ఆశీష్ గౌడ్ లాంటి ఆలోచన ప్రతి ఒక్కరు రావాలి అనేది ఉండవు. ఇక్కడ జరిగిన అటాక్స్ కేవలం హిందూస్ మీద కాదు, ఇండియన్స్ మీద, భారతీయుల మీద అని క్లారిటీగా ఆశీష్ భాయ్ చెప్పాడు. వాస్తవంలో అక్కడ హిందువులే కాదు క్రైస్తవులు చనిపోయినారు, ఎవరినైనా చూడండి. అదే ట్రాప్ లో నేను కూడా పడిపోయినా. ఐఎమ్ సారీ టు సే దిస్ అన్న, ఐ డన్ ఎ వీడియో. నేను కేవలం ఒక హిందువులను మాత్రమే టార్గెట్ చేసి అనుకున్నాను, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక ముస్లిం సోదరుడు, మీరు చెప్పినారు. నేను నిజంగా చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరైనా బాయే ఉండే ముందు. వీళ్ళు మొహమ్మద్ అలీ జిన్నా వీళ్ళ అప్పటి కాంగ్రెస్ లీడర్ స్వార్థాల కోసము దేశాలు విడదీసి ప్రైమ్ మినిస్టర్లు అయ్యి ఆ లగ్జరీ అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చేసిన పాపాలకు, వాళ్ళు చేసిన డివిజన్లకు ఇవాళ అవలగాలమై మనం కొట్టుకునుడు, అవి కొట్టుకునుడు ఆగిపోయి మంచిగా ఉన్నా చెప్పుడు మళ్ళీ వాడు వచ్చేయాలి, ఏదో ఒకటి పులబెట్టిపోవాలి ఆ పాకిస్తాన్ వాడు. ప్రాక్టికల్గా నువ్వు కూడా ఆలోచించు పోయి. అదే హిందూగా ఇప్పటి వరకు నువ్వు నాకు 18 ఏళ్ళు అయింది, నీ కమ్యూనిటీ ఏందో నాకు తెలియదు అన్న, నిజం తెలియదు. నీ కమ్యూనిటీ ఏందో అన్న, నీ కమ్యూనిటీ ఏంది ఇప్పుడు చెప్పు. నాకు నిజంగా తెలియదు. ఆమె క్రిస్టియన్ అన్న, దట్ ఈస్ వాట్ ఐ డోంట్ నో. నువ్వు ఆలోచన చేసుకో ఇక ఏమేమి జరిగింది, మనం చూసే ఈ కర్మ ఎందుకు, నేను కోరుకునేది ఎందుకు, యుద్ధం జరుగుతుంటాం బిగ్దంగా, నెక్స్ట్ జనరేషన్ అన్న మంచిగా పీస్ఫుల్ గా బతకాలిగా. అదే కదా మీ పిల్లలు నా పిల్లలు అంతా మరి అదే అంటున్నా నేను కూడా. ఎగ్జాక్ట్లీ 18 years. ఇప్పుడు మీ అందరికి తెలియని విషయం ఏదంటే, నేను ఎప్పుడన్నా అడిగినా లేదు నువ్వు ఏందని కూడా నేను ఎప్పుడు, మరి మీ ఇంట్లో మీరు సపోర్టెడ్ మీ. ఇప్పుడు నేను ఎప్పుడు నన్ను కాంగ్రెస్ లో మా ఫాదర్ ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనం అప్పటి నుంచి ట్రావెల్ చేస్తాం 2008 కాకముందు నుంచి. అంతే, మీ నాన్న టికెట్ కాకముందు డిసిసి ఉన్నప్పటి నుంచి మనం కలుస్తుంటే యూత్ కాంగ్రెస్ యాక్టివ్ ఉండే మీరు, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్. నేను ఫస్ట్ మీకు ఒకటి తెలుసా, ఇంటర్మీడియట్ లో ఏబీవీపీ నేను తెలుసా మీకు. మా ఫాదర్ ఎమ్మెల్యే అయినాక మళ్ళీ నేను ఎన్ఎస్యుఐలకు యాక్టివ్ కావటం జరిగింది. అంటే చెప్తున్నా, నాకంటూ నా ఆలోచన, నా వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్ అన్న. అర్థమైందా ఆశీష్ భాయ్? నేను ఒక మాట అంటాను, ఇది జస్ట్ పర్సనల్ గా. మీరు ఇయర్లీ మీరు ఎన్నిసార్లు మాలేస్తారు? నేను 2 times, ఒక 100 to 120 days దీక్షలు. ఏదైనా కాదు, మన కార్తీక మాసంలో ఒకటి తీసుకుంటా, హనుమాన్ ఒకటి, నవరాత్రులు అమ్మవారి అండ్ గణపతి. ఇంకేమన్నా మా ఫ్యామిలీ తెలుసు కదా అన్న, మా ఫాదర్ పూజలు చేసినప్పుడు 20-30 days, 120 to 130 days ఇయర్లీ ఐ విల్ బీ ఇన్ సమ్ పూజ ఆర్ దీక్ష. ఓకే, మరి మీరు క్రిస్మస్ అప్పుడు చర్చికి ఎందుకు పోతారన్న? మరి కాదు, ఇప్పుడు నీలాంటి వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉంటారు, పిలుస్తారు ఫంక్షన్. మొన్న రంజాన్ కి నా బెస్ట్ ఫ్రెండ్ పేరు సల్మాన్, రంజాన్ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ డిన్నర్ పెడితే పోయినా. ఎందుకు నేను ఏమంటున్నా అప్పటి నుంచి మరి. అందుకే ఇప్పుడు
నువ్వు మాల ఎవరు వేసుకుంటావు. చెప్పిరు పోవద్దని చెప్పిరా నీకు అట్లా సనాతనంలో చెప్పిరా పోవద్దని? అసలు సనాతన ధర్మం అంటే ఏంటిదన్నా? సనాతనం ధర్మం కాదన్న, వే ఆఫ్ లింగింగ్. హిందూ అనేది ధర్మం, ముస్లిం అనే ధర్మం, క్రిస్టియన్ అనేది ధర్మం. సనాతనం అనేది అన్ని ధర్మాలను అన్ని కులాలను మంచి మర్యాదిస్తూ అన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తూ ఓ జీవన శైలి సాగించాలని అట్లా ఉంటుంది భయ్య. ఊరికే వాళ్ళు క్రియేట్ చేసిందే. అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అటాకులు చేసినప్పుడు ఇది ఎందుకు శివాజీ మహారాజ్ ఎంబడి ముస్లిమ్స్ లేకుండేనా? వా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అన్న. శివాజీ మహారాజ్ ఎంబడి ముస్లిమ్స్ లేకుండేనా ఆ టైంలో అంటున్నా? ఉండే. అదేమని ఉండే? మరాఠా. ఇప్పుడు కూడా అదే చెప్తుంది. ఇది భారతం, ఇది భారతదేశం. అందరూ భారతీయులు ఒక ఏకమై పాకిస్తాన్ అనే భూతాన్ని కథం పట్టియాలంటున్నారు. ఇప్పుడు అందరు ఏకమయ్యారా? నువ్వు అనుకుంటున్నావు సోషల్ మీడియాలో యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళు ఏదేదో పెడుతుంటారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు. కొంతమంది చూస్తూనే ఉన్నావా? మొన్న కూడా ఎవడో అదేంది మొత్తం పెయ్యి అంతా పాన్స్ పౌడర్ పూసుకొని ఎటెటో గలీజ్ గలీజ్ చేసేసి వాళ్ళు లేపిందే మళ్ళీ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్. ఎందుకు మరే ఇవన్నీ నిజం చెప్పు అన్న. అట్లాంటి నన్ను భూమి మీద బతకనిస్తారా? కాల్చేయాలంట నేను. ఏది కంపేశాలి ఏం మరి ఇంకేం చేస్తావు? మరి ఏం చేస్తారు అట్లాంటి అన్ని చేస్తే? మరి వానికి ధమాకుండి చేస్తానన్నా లేదు, సంపన్న చంపాలి, మెంటల్ హాస్పిటల్ అన్న వేయాలి. అట్లా ఎట్లా ఎన్ని రోజులు వస్తారే రోడ్ల మీద? పోలీసులు అనుకుందాము. పోలీసులు తిడతారు అన్న, పోలీసులను తిడతారు. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తిట్టిండన్నా. నేను ఏమంటున్నా, నాకైతే ఇప్పుడు అదైతే చూడలేదు నేను. పోలీసులను తిట్టింది ఇవన్నీ తిట్టింది చూడలే. ఆడు చేసే వేషాలు చూస్తే వాడు ఒక ఆడామని తీసుకుపోయి ఇంకేదో చేసి చూస్తున్నాం కదా ఫోటోలలో ఫోన్లల్లో. ఆయన వేషాలు ఏంది అంటే అన్న, వానికి మతి స్థిమితం లేకుండా చేస్తేనేమో హాస్పిటల్లో వేయాలి, ఉండి చేస్తే చంపాలంట నేను గట్లాంటి అంతే డైరెక్ట్ అంతే. మరి ఇంకేం చేస్తావు? ఎస్, ఇప్పుడు ఆశీష్ పై చెప్పినట్టు ఎవరైతే హిందుత్వంలో ఎన్ని దాంట్లో హిందుత్వంలో హిందూ ధర్మం అని చెప్పి సనాతన ధర్మం అని చెప్పి ఖరాబ్ చేసే వ్యక్తులు పిచ్చోడు అయితే మెంటలీ వాడు సెన్స్ అయితే మాత్రం వాడిని హాస్పిటల్ లేకపోతే చంపలేదు. అదే విషయంలో క్రైస్తవుల గురించి కూడా నేను మాట్లాడితే స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాడు వాడు. అదేంది అట్లా చేసిన తప్ప అన్న. క్రైస్తవులు కూడా కొంతమంది ఇప్పుడు అన్న ఇప్పుడు డాక్టర్ చదివిన వాళ్ళకి డాక్టరేట్ రైట్. ఇప్పుడు రోహిత్ అనేటోడు జర్నలిజం చదివినా. నేను జర్నలిజం మై జర్నలిజం ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 8 years ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్న. నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటా, కానీ ఇప్పుడు చెప్పుకుంటలేను ఎందుకంటే సిగ్గుగా. ప్రతి ఒక్కడు జర్నలిస్ట్. ఇప్పుడు కెమెరా వర్క్ ఉంది కాబట్టి కెమెరామెన్ అంటాం, ఎడిటర్ అంటారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఫేక్ పాస్టర్ అయిపోతుంది అన్న. వాడు ఓవర్ నైట్ పాస్టర్ ఎట్లా అయిపోతాడు అన్న? దీన్ని ఏం చేస్తారు ఎలక్ట్రానిక్ మీడియా? ఈ పాస్టర్ ని హిందుత్వం కూర్చోబెట్టి కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ తమాషాలు చేస్తారు. మీ దేవుడు చెప్పు అట్లా ఏమంటారు అంటే వాళ్ళని శవాలమే పేలాలు ఎడుతున్నారు అంటారు. అంతే, మరి ఏం చేస్తాం? ఈ మీడియా ఇంకొకరు యూట్యూబ్స్ అయింది తెలుసా? పాస్టర్ ను కూర్చోబెట్టి ఒక హిందూ వాడు పాస్టర్ అని చెప్పుకుంటే పాస్టర్ ఎవరైతున్నారు? హిందూ పాస్టర్ అవుతున్నాడు పైసలకు. కరెక్ట్ చెప్పినవాడా? పోయి ఆ పైసలకు వాళ్ళు ఎటు పడితే అటు కన్వర్జన్ చేయాలి. ఏదో ఏడికైనా ఫండ్స్ టచ్లు ఉండవు. తెలుసు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా చాలా మంది. అట్లా ఏముండదు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్న, ఎట్లా ఉన్నారు. నాకు అదే చెప్తున్నా, ఈ చీడ పురుగులు కేవలము హిందువులే కాదు క్రైస్తవులు కూడా ఉందన్న అంటున్నారు. వీళ్ళ మతాలని చెడబుట్టారన్న. మతాలలో క్రైస్తవులారా అసలు అంటే అయితే మొన్న వాంది అయితే ఎంత ఇరిటేషన్ వచ్చినదంటే అంత ఇరిటేషన్ వచ్చినది. ఏం చేస్తాం? దాని మీడియా ఛానల్ ఏదో ఒక సెలబ్రిటీ మాదిరి 20 అర్థమైపోయింది. ఇప్పుడు వాడు చేసేడు సక్కనే ఉంది, చూపించుడు సక్కనే ఉంది. అంతే. వాళ్ళు కూర్చోబెట్టి లైవ్ లో డిబేట్లు పెట్టి మీ శోభనం ఎప్పుడు, మీ ఫస్ట్ నైట్స్ ఎప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఎస్, దిస్ ఆల్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అంటే అనుకోవచ్చు ఈ పనికి మాలిన ఈ ఎలక్ట్రానిక్ మీడియాస్ కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏంది, అరే వీళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం మెసేజ్ ఇచ్చేయండి, గుడ్ మెసేజ్ ఇవ్వండి, వాళ్ళు తప్పు రా అని చెప్పండి. కానీ వాళ్ళని కూర్చోబెట్టి మీ మొదటి రాత్రి ఏంది, మీ సాంగ్ ఏం డెడికేట్ చేస్తారని ఇవ్వండి. ప్రపంచంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, దాని మీద చూపియండి. అంతే తప్ప టీఆర్పీ రేటింగ్ కోసమో సోషల్ మీడియా వ్యూస్ కోసమో మీరు ఈ మాత్రం పెట్టించుకోకండి. అగోరి అనే వ్యక్తిని మీరే హైలైట్ చేసినారు. అగోరి కొడుకుని మీరే హైలైట్ చేస్తారు. మీకు తెలుసు, గత 18 సంవత్సరాలు నేను చూసినప్పటి నుంచి ఈవెన్తో మీ బర్త్డే నవంబర్ ఉంటా ఇవన్నీ ఉంటాయి. అంటే నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా,
ఈ ఫేమ్ కోసం వాడేదో పెడతాడు ఈడు, కానీ అట్ లాస్ట్కి వస్తే ఏం కావాలి, అందరం ఒకటయ్యే కొట్టాలి బయట. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నా కదా 18 years ఫ్రెండ్షిప్ కంట్రీస్ ఇవన్నీ అన్ని ముస్లిం కంట్రీస్. మోడీజీ పోతే ఎంత బాగా చూస్తాం. నువ్వు యుఎస్ పోయినా కరోనా టైం కటర్ హిందూ బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. ఎనీవేస్ ఐఎమ్ సో హ్యాపీ అన్న, ఎందుకంటే నేను అసలైన కట్టర్ హిందూని ఇంటర్వ్యూ చేసిన బాస్. నిజం నాకు తెలిసి అన్న, నాకు తెలిసి మీలాంటి హిందూ ఎవరు లేరన్న, కానీ మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు లేరు. ఎందుకంటే మీరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రేమిస్తుంటారు. అది ఒక్కసారి ఎండింగ్లో ఒక చెప్పండి అన్న. అంతే కదా అన్న, నేను చెప్పేది అప్పటి నుంచి అదే భారతీయులం అని మాట్లాడాలి. హిందూ ముస్లిం ఇవన్నీ డిఫరెన్షియేట్ చేసేది వాడు కోరుకుంటుండు మనం చీలికి పోయి కుక్కలాడుకోవాలని. ఆ చీలికగా అయితే వాని ట్రాప్లో మనం పడ్డట్టు కదా. ఎస్, వీఆర్ ఇండియన్స్, వీ విల్ ఫైట్ టుగెదర్, విల్ లివ్ టుగెదర్, విల్ సెలబ్రేట్ టుగెదర్ అన్నట్టు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఏదో వరల్డ్ కప్ గెలిచినప్పుడు అందరం ఏమి మ్యాచ్ గెలిచిన అంతటా అది అవుతుంటాయి. కొంతమంది చీడ పురుగులు నువ్వు అన్నట్టులో ఉంటారు. ఎట్లుంటారు అంటే అంత మంచిగా ఉంటే నడుస్తుంది అన్న. ఎనీవేస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. దిస్ ఇంటర్వ్యూ ఇస్ డెడికేట్ టు ఆల్ ది ఇండియన్స్, ముఖ్యంగా 2 తెలుగు స్టేట్స్ పీపుల్కి ఈ ఇంటర్వ్యూ డెడికేట్ చేస్తున్నాము. వాస్తవాలు ఏంటో అనేది ఆశీష్ భాయ్ త్రూ మనం చెప్పడం జరిగింది. అక్కడ చనిపోయింది హిందూస్ కాదు ఇండియన్స్ అని గొప్పగా చెప్పిన వ్యక్తి ఆశీష్ భాయ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. కానీ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, మీలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు, మీలాగా నేచర్ గల వ్యక్తులు ప్రతి పార్టీలో ఉండాలి. ముఖ్యంగా మీ బీజేపీ పార్టీలో ఎక్కువ ఉండాలి. ఏ నాయకుడైనా ఏ ఒక్కరు మతం ఓటేసి గెలవలేదు, అన్ని మతాలు ఓటేస్తే గెలిచినారు. మీరు కూడా 2009లో మీరు గెలిచినప్పుడు అందరు వేసినారు. సో అది అందరికి తెలియాలి. మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి బీజేపీ పార్టీ కూడా ఎంకరేజ్ చేయాలి. కులాలను చూసి మతాలను చూసి ఓట్లు వేయకండి. కులాన్ని మతాన్ని కేవలం ఇంట్లోనే పెట్టుకోండి. బయటకు వస్తే మాత్రం అందరూ ఒకటే అని చెప్పండి. కులం అనేది మతం అనేది మన మనిషికి సంబంధించి. పాస్పోర్ట్ ఏదే, ఇండియన్ పాస్పోర్టే కదా అందరిది. నువ్వు బయటికి పోతే ఏమని చెప్తావు? ఇండియన్ అంటాం. మరి అంతే కదా, మంచి చెప్పినావు అన్న. మరి దే వాంట్ టు బ్రేక్ అస్. అంతే. హూ దిస్ డాగ్స్, పాకిస్తానీ డాగ్స్ వాంట్ టు బ్రేక్ అస్. వై? టు స్టాప్ డెవలప్మెంట్ అండ్ ఆల్. వాళ్ళ ట్రాప్లో మనం పడితే ఎట్లా? ఇంకా వాడు అనుకున్నది ఏంది ఇప్పుడు కావాలి, ఇప్పుడు దేశం అంతా గొడవలు కావాలి చేసేసి వెళ్ళిపోయాడు వాడు. కానీ దానికి కూడా ధీటుగా ఏం చేసింది మోడీజీ గవర్నమెంటే. కానీ మోడీజీ గవర్నమెంట్ అనే కాదు, ప్రతి ముస్లిం కూడా రోడ్డు మీదకి వచ్చిండు. ఇప్పుడు నువ్వు చూడు అది ఏమని వచ్చిండు, అట్లా అమాయకులను చంపిర్రా ఈడియట్ అని చెప్పి పాకిస్తాన్ని తిడుతూనే ఉన్నారు. కానీ వాన్ ట్రాప్ ఇంకేం నడిచింది సోషల్ మీడియాలో నువ్వు అన్నట్టు, జాగో హిందూ అని. నేను వాట్ ఈస్ మోడీజీ అండ్ ఆల్ డూయింగ్, వాట్ ఆర్ ఇండియన్స్ డూయింగ్? జాగో భారత్. ఈవెన్ రాహుల్ జీ జాగో భారత్ అంటున్నారు. ఇప్పుడు అఖిలపక్షంలో మరి అందరూ మీరు ఇప్పుడు నిన్న ఆయన పేరు మన హైదరాబాద్ ఎంపీకి కూడా ఫోన్ వచ్చింది. చెప్పి ఆయన్నే చెప్పినాడు కదా అసదుద్దీన్, ఏమని ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హోమ్ మినిస్ట్రీ అని, అమిత్ షాజీ ఆఫీస్ నుంచి. అంటే మరి ఆయన్నే మాట్లాడిండు. మనకంత ఇప్పుడు మనం ఎంత ఉన్నామో గంతే మాట్లాడాలన్న. ఆ పెద్ద లెవెల్లో మనం మాట్లాడలేం కదా. రాజకీయంగా బ్రేక్ తీసుకున్న ఆశీష్ గౌడ్, బట్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు బ్రేక్ తీసుకోను. ఇది రాజకీయంగా సంబంధమే లేదు. అదే కానీ రాజకీయం ఎప్పుడు మా ఇంట్లో చేస్తూనే ఉంటారు. బ్రేక్ అంటే మా పనిలో ఏదో ఉంటాయి, జనాలు అవకాశం ఇస్తే జనాలకు పని చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతాం, అన్ని చేస్తాం. అర్థమైంది కదా అన్న, గెలిపిస్తే రోడ్డు మీద ఉంటుంటే, లేదంటే మనం ఓడిపోయారు కాబట్టి ఇంటుంటారు అంటారా? ఏంది పనులు చేసుకుంటున్నాం కదా అన్న. ఇప్పుడు మేము పనులు చేసుకొని మంచిగా ఉంటేనే నా ఎంబడి తిరిగిన కార్యకర్త మంచిగా ఉంటాడుగా. Anyways, we are closing this interview and thank you so much అన్న. థ్యాంక్ యూ అన్న.